వైసీపీ చెప్పడంలో ఫెయిల్ అవుతుందా? విషయం తెలియట్లేదా? ఏం జరుగుతోంది? యాక్చువల్‌గా నిన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాడన్నటువంటి పేరున్నటువంటి ఉద్యోగ సంఘ నేత వెంకటరామిరెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది నిజమా కాదో మిగతా ఉద్యోగులే జెప్పాలి. ఏంటయ్యా అంటే ఇందులో ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వట్లేదు అని జెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏ ఉద్యోగి ఒకటో నెల జీతం 1వ తేదీ జీతం ఇచ్చారో ఒక్క ఉద్యోగి బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండి అని అడుగుతున్నారు. అంటే ఇదివరకు జగన్ టైంలో ఇవ్వలేదే, అసలు గొడవ పెట్టింది అది 1వ తారీఖు జీతాలను. నేను వస్తే ఇస్తానని చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. అట్లాగే 14, 19 మధ్య 5 సంవత్సరాల కాలంలో 10 డిఏలు, అంటే ప్రతి 6 నెలలకు ఒక డిఏ వస్తుంది. 10 డిఏలకు కానీ 7 డిఏలే అప్పుడు బాబు ప్రభుత్వం ఇచ్చింది. 19, 24 మధ్యలో 5 సంవత్సరాల కాలంలో 11 డిఏలు ఇచ్చింది. అంటే అంతకుముందు చంద్రబాబు గారు 4 కాకుండా వీళ్ళ 7 కూడా ఇచ్చుకొచ్చారు. వీళ్ళు 7 ఇచ్చారా అన్నది లెక్కంటే 11 డిఏలు ఇచ్చారట జగన్ టైంలో. అయినా మరి ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకించారు అన్నది ఇక్కడ కీ పాయింట్. అట్లాగే 16 నెలలుగా ఒక్క డిఏ కూడా ఇవ్వండి మొట్టమొదటిసారి అన్నటువంటిది ఆయన చెప్పుకొస్తుంది. పెండింగ్ బకాయిలు గురించి కూడా ఏమీ చెప్పరు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. అట్లాగే పర్మనెంట్ ప్రారంభించినటువంటి ఉద్యోగాలు ఎందుకు ఆపేశారు గతంలో అన్నట్టు. సరే, అవన్నిటి పక్కన పెడితే ఇది జీతాలకు సంబంధించినటువంటి ఈ పాయింట్ మాత్రం చాలా కీలకమైనటువంటిది. ఎందుకు ఎట్లా జరిగింది అన్నటువంటి పాయింట్కి సమాధానం అయితే చెప్పాలి. ఇదే సందర్భంలో ఇప్పుడు ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఏది ఇటు టీచర్ల ఉద్యమం, అటు డాక్టర్ల ఉద్యమం, ఇట్లా రకరకాల వర్గాల యొక్క ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకుంటున్నారు. రావడం లేదు, మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీ జీతాలు నెలవారీగా రావడం లేదు, మళ్ళీ దుర్మార్గుడు వస్తే మీకు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేసే దుర్మార్గుడు. నేను వస్తానే మంచి పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మీకు రావాల్సిన డబ్బులన్నీ వీలైన తొందరలో ఇప్పిస్తా, పోలీసులకు హామీ ఇస్తున్నా, శని ఆదివారాలు మీకు కూడా సెలవు ఇప్పించే బాధ్యత నాది. హోమ్ గార్డ్స్ జీతాలు పెంచుతా, 6 నెలల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా పరిష్కారం చేస్తా, తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. సరెండర్ లీవ్ గాని, ఎర్న్ లీవ్ గాని, ప్రావిడెంట్ ఫండ్ గాని అన్ని కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తా. ఇందులో ఏ ఒక్కటి జరగట్లేదు. 1వ తారీఖు జీతాలు రావట్లేదు అన్నది ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలుస్తుంది. అది పక్కన పెడితే ఏదైతే వీళ్ళందరికీ ఇస్తానన్నారు ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ జగన్ టైంలో ఇచ్చారు. రాగానే వారం రోజుల్లోనే వాళ్ళందరికీ 27% ఇచ్చుకొచ్చాడు. అయితే ఆ తర్వాత పిఆర్సీ అమల్లో భాగంగా వాళ్ళకి 23 చేసినందుకే వాళ్ళకి కోపం వచ్చింది. ఆ డబ్బులు రిటర్న్ తీసుకుంటానన్నందుకు కోపం వచ్చింది. అదే కంటిన్యూ అయింది. దాన్ని తెలుగుదేశం బాగా రెచ్చగొట్టగలిగింది. ఇప్పుడు ఆ ఐఆర్ అసలు 18 నెలలైన 17 నెలలై 18 నెలలు అవుతున్నా ఐఆర్ లేదు. అట్లాగే డిఏలు బకాయిలు చెల్లించలేదు. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యమానికి కారణం అవుతున్నాయి. మరి మిగతా ఉద్యోగులు చెప్పాలి ఇది నిజమా కాదా అన్నది.